శ్రీముదిగొండ టీవీకి అందరికీ స్వాగతం. ఈరోజు నైవేద్యం గురించి తీసుకుందాం. ఈ నైవేద్యం ఎంత మీకు తెలిసిందే కదా. ఎక్కడెక్కడ నైవేద్యం, ఇళ్లల్లో పూజ గదిలో ఒక దేవుడి పటం పెట్టి అక్కడ నైవేద్యం పెడుతుంటారు. వినాయక చవితి వచ్చినప్పుడు ఆయన సంబంధించిన శనగలో బెల్లమో ఇంకా రకరకాల పులిహారలు ఆయనకేం చాలా ఉంటాయి, అవి నైవేద్యం పెడుతూ ఉంటారు అక్కడి నుంచి. సో అలాగే గుళ్ళల్లో పండుగలు వచ్చినప్పుడు కూడా అది పెద్ద ఎత్తున ఉంటాయి. అంటే దాదాపు 20 కేజీలు పులిహారని చక్కెర పొంగల్ అక్కడ నైవేద్యాలు పెడుతుంటారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఒక క్రాస్ క్వశ్చన్ వేయచ్చు ఇంట్లో వాళ్ళు, చిన్నపిల్లలు, అమాయకులు, పెద్దవాళ్ళు. ఇది ఏంటి డాడీ నైవేద్యం అంటే? ఇట్లా దేవుడు చూపిస్తున్నారు కదా, మీరు ఆయన ముందు పెట్టి ముందు ఆయనకు చూపిస్తున్నారు అంటే ఆయన స్వీకరిస్తాడా? నెంబర్ 1. అసలు ఎందుకు ముందు ఆయన చూపించమని తినాలి? రెండో క్వశ్చన్. ఒకటేంటంటే, మనం తినే మనకు మొత్తం జీవితమైన ఆహారం అంతా కూడా దేవుడిచ్చిందే కాబట్టి, ఒకటి కృతజ్ఞతగా దేవాలయాల్లో కానీ మన ఇంట్లో కానీ ముందుకు అయ్యా ఇది మీకు ఇచ్చింది అని చెప్పడం ఒకటి. రెండోది ఏంది, ఏ నైవేద్యం అయితే మీరు దాని భక్తితో శ్రద్ధతోని ఆచారంతో చేసి అక్కడ తయారు చేసి పెడతారో డెఫినెట్గా మీరు ఆ దేవుడి ముందు, దేవుడి పట్టం ముందు గుళ్ళో కానీ ఎక్కడ నైవేద్యం పెట్టి స్వీకరిస్తాను, దాంట్లో సారం మట్టుకు వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. అది సారం వెళ్ళిపోతుంది. అంతకుముందు మీరు ఒక పులిహోరో ఏదో ఒకటి పెట్టారనుకోండి, దద్దోజంలో ఏదో ఒకటి పెట్టారు, వడలు ఏది పెట్టినా అది హోటల్ దొరికేదే అవుతుంది. ఆ ముందర పెడితే అది సీరాపూరే లేదా చక్కెర పొంగలే లేదా పరమాన్నమే, దాని పేరు అంతే. హోటల్ మన ఇంట్లో దొరికేదే ఉంటుంది. ఒకసారి నైవేద్యం చెప్పిన తర్వాత దాన్ని ఏమంటారు తెలుసా? అరే రాండ్ర ప్రసాదం తీసుకుంటూ ఉంటారు. ఎంత తేడా ఉంది చూడండి. నైవేద్యం పెట్టకముందు అది మామూలుగా ఉంది, ఒకసారి నైవేద్యం పెట్టిన తర్వాత అది డివైన్ పవర్ దానికి, కాబట్టి దాని ప్రసాదం కింద మనం తీసుకుంటాం. కొబ్బరి మిఠాయిలు 10 రూపాయలు పెట్టి రోడ్డు మీద కొనుక్కొని తినొచ్చు. మీరు గుడికి వెళ్ళిపోతే మీరు కొబ్బరికాయ కొట్టినా అక్కడ వచ్చి అందరి చేతిలో ఇంత కొబ్బరి ముక్క చేతిలో పెడతారు, అది ప్రసాదం. సో అది దేవుడి ప్రసాదం కింద తీసుకుంటే ఇది ఒక పాయింట్. ఇప్పుడు సైంటిఫిక్గా ఇది చెప్తే ఒప్పుకోరు కదా, మరి మనం దీనికి ఎవిడెన్స్ ప్రూఫ్ చూపించాలి కదా ఎట్లా స్వీకరిస్తారని. దీంతో పాటే నైవేద్యం లాంటిది ఇంకోటి ఆహారం సమర్పించేది ఒకటి ఉంటుంది చాలామంది భారతదేశంలో. అటు భారతదేశం ఏముంటుందంటే, మన పెద్దవాళ్ళు, తాతలు, అమ్మమ్మలు ఎవరన్నా చనిపోయి ఉంటే ఆ ఇప్పుడు బర్త్డే, హ్యాపీ బర్త్డే అంటే చాలా కామన్. కానీ మన దగ్గర హ్యాపీ బర్త్డే కాదు, వాళ్ళు చనిపోయిన రోజు కూడా గుర్తుపెట్టుకొని ఆ రోజు ఇంట్లో ఒక ఫోటో దగ్గర పెట్టేసి ఫోటో ముందుకు దీపం వెలిగిస్తారు. దీపం అగ్నిహోత్రుడు. మీరు ఇక్కడ ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో అగ్నిహోత్రుడు ద్వారా అటు వెళ్తుంది. అంటే మనం మామూలుగా స్టూడియోలో కూర్చున్నప్పుడు ఏం చేస్తాం, మనకు మైక్ పెడతారు, మన ఏం మాటలు మైక్ ద్వారా అక్కడికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మీకు అందుతుంది. కొన్ని వేల మందికి ఎక్కడ దాకా వెళ్తుంది, BBC న్యూస్ ఇక్కడ దాకా వస్తుందంటే అక్కడ మైక్ ఉంటుంది, మిగతా టెక్నికల్ జరిగే ప్రాసెస్ ద్వారా ఇక్కడికి మనకు వచ్చేస్తారు. సో అక్కడ ఒక దీపాన్ని వెలిగిస్తారు. దీపం వెలిగించిన తర్వాత అక్కడ ఆ రోజు ఒకరిని పిలుస్తారు, పెద్దవాడిని పిలిచి మహేశ్వరుడు అంటారు. పెట్టి మీ తాత తండ్రులకి ఏవైతే ఇష్ట పదార్థాలు ఉంటాయో, ఒకరు గోంగూర పచ్చడి ఉండొచ్చు, ఇంకో రకరకాలుగా ఉండొచ్చు, ఆ రోజు వంటకాలనే ఆయనకి ఇష్టమైనవి, అంటే పద్ధతి ప్రకారం, శాస్త్రీయ పద్ధతి ప్రకారం అవి చేసి ఇక్కడ వచ్చే మహేష్ని కూర్చోబెట్టి ఆయనే తాత, ఆయనే మా నాన్న అనుకొని మనసులో భావించి ఆయనకు పెడతారన్నమాట. ఇక్కడ 2 రకాలుగా ఉంది. అక్కడ దేవుడికి నైవేద్యం పెడుతున్నాం, దీపం వెలిగిస్తున్నాం, కానీ ఇక్కడ డైరెక్ట్గా తాతగారు పెడుతున్నాం. అంటే మహేశ్వరుడికి అర్థమైంది ఏంటంటే, మన భారతీయ సంస్కృతి ప్రకారం ఏ రోజు, ఏ సంవత్సరం, ఏ డేటు మీ అమ్మమ్మ తాతమ్మల కోసం పెడతారో ఆ రోజు వాళ్ళు ఈ రూపంలో ఉంటారని అర్థం. డైరెక్ట్ గాల్లో నుంచి అయితే రారు కదా. ఇప్పుడు భగవంతుడు కూడా కృష్ణావతారం, రామావతారం ఎత్తాడు, కానీ డైరెక్ట్ విష్ణుమూర్తికి దిగి రాడు. అది వెరీ రేర్. అవతారం ఎత్త వస్తారు. సో ఇక్కడ వీళ్ళకి కూడా ఈయన ద్వారా తల్లిదండ్రులకు వెళ్తుంది. అక్కడేమో భగవంతుడికి నైవేద్యం, ఇక్కడేమో ఆర్థికము లేదా తద్దినము పెద్దవాళ్ళకి పెట్టేది. పెద్దరామాసానికి కూడా అంటే తెలంగాణలో పెద్దవాళ్ళకి ఏదో ఇస్తే మంచిది, వాళ్ళకి ఇచ్చేస్తుంటారు, దానంగా ఇస్తుంటారు. ఇవన్నీ నిజంగా ఏదైనా ట్రాన్స్మిట్ అయితే ఏం జరుగుతుంది అని చెప్పామనుకోండి మీరు నైవేద్యానికి. ఒకటి దేవుడికి సంబంధించి ఒకటి చెప్పాము అక్కడి నుంచి, ఆ తర్వాత ఆర్థికం ఒకటి చెప్పేసి. ఇప్పుడు దీంట్లో సైంటిఫిక్ ఎలిమెంట్ ఏంటంటే, ఇట్లా మనం ఏది చెప్పినా మనకు ఒక జాడ్యము, తర్వాత ఒక మూర్ఖత్వం ఏముందంటే, భారతదేశం గురించి చెప్పినా, వీటి గురించి చెప్పినా, సంస్కృతి చెప్పినా, వేదిక చెప్పినా కూడా పాతకాలు సార్, ఓల్డ్ జనరేషన్, అది అంతా 20th century చంద్రమండలో పోయినా అనుకుంటారు. మరి ఇప్పుడు ఇలాంటివి మరి వాళ్ళు నమ్మాలని లేదు కదా. ఎవరైతే ఆ రూట్లో భక్తి దాంట్లో పోతారో మిమ్మల్ని కూడా నమ్మరు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రాణిఖేలికి దీంట్లో నుంచి వచ్చింది, రేకి అని కూడా దాంట్లో అంటారు, ట్రైన్ కూడా దాంట్లో ఏం కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు దాంట్లో చెప్తే ఇప్పుడు మీరు కూడా నమ్మలేరు, ఎడ్యుకేటెడ్ కూడా నమ్మలేరు చాలామంది. ఆ పేరు వినకపోతే వాళ్ళు కూడా నమ్మలేరు. ఎంత ఆశ్చర్యం అంటే, మిరాకిల్ సార్, ఐ డోంట్ బిలీవ్ సార్ అంటారు. ఏమిటి, అమెరికాలో వ్యక్తికి కడుపు నొప్పి, కాలు నొప్పి వచ్చింది, మీకు ఫోన్ చేశారంట్లో, డాడీ నాకు కడుపు నొస్తుంటాడు. జనరల్గా ఏం చెప్తారు, అమెరికాలో ఉన్నారు, మన హైదరాబాద్లో ఉన్నాం, గోడ్ మీట్ డాక్టర్. ఆల్రెడీ డాక్టర్ దగ్గర వచ్చారు, మందులు లేదు, తగ్గట్లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, మందులు లేదు, తగ్గలేదు. నెక్స్ట్ ఆప్షన్ ఏముంది, నువ్వు వచ్చేయమ్మా అంటే అమలాపురం, హైదరాబాద్ రావడానికి
పోయి మీరు వెళ్తారంటే మీకు ఓన్ చార్టెడ్ ఫ్లైట్ ఉన్నా కూడా ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం కన్జంప్షన్ ఎంత అంటే మీకు ఎంత విమానంలో పోయినా కూడా దాదాపు 8 అవర్స్ 10 అవర్స్ 12 అవర్స్ 18 అవర్స్ దాకా పడుతుంది. ఏది విమానం స్టార్ట్ అయినప్పటి నుంచి మీకు చార్టెడ్ ఫ్లైట్ ఉన్నా కూడా. కానీ ఇక్కడ ప్రాణికీలికలు ఏం చెప్తారో అది మన ఇండియాకి సంబంధించినది, ఇన్బిల్ట్ అదే బయటకు చెప్తున్నాను మీకు. ఇక్కడ ఏం చేస్తారంటే ఎవరైతే అమ్మాయి కడుపులో ప్లేస్తుందో ఏదన్నా ఒక శాంపిల్ పెడతారు, పెద్దానికి ఒక శాంపిల్ కావాలి, ఆ అమ్మాయి ఫోటో కానీ లేదా సుమారు ఏజ్ చెప్పినా చాలు. అక్కడ పెట్టి ఏం చేస్తారంటే ఇక్కడ హోమియో మెడిసిన్ ఏదో ఒకటి కావాల్సి ఇక్కడ ఇస్తారు. ఇప్పుడు ఈ హోమియో దగ్గర తగ్గుతుంది, కానీ మంది ఇక్కడ అమెరికాలో ఉంది కదా. మరి ఈ హోమియో మెడిసిన్ ఈ హైదరాబాద్ నుంచి అమెరికాకి ఎట్లా పోతుంది? కలకట్టాలో కడతో చెప్తున్నాను, కలకట్టలో ఇప్పటికీ ఉంది ల్యాబ్ ఉంది. సో ఇక్కడ అమ్మాయి ఫోటో దగ్గర పెట్టి ప్రాణికీలిక చేస్తారు వాడు. అంటే దీంట్లో ఉన్న ట్యాబ్లెట్స్ ఇక్కడే ఉంటాయి, ట్యాబ్లెట్స్ మందో ఇవో, ఇంకా ప్రాణాపాయం అంటే మహామృత్యుంజయ యంత్రమో మంత్రమో ఇవి కూడా ఉంటాయి. మంత్రం కూడా రివాల్వ్ చేసి పెట్టచ్చు సైంటిఫిక్గా. అది కలకట్టాలో ఉంది, 97లో చూశాను. ఈ ట్యాబ్లెట్లో ఉన్న సారం ఏదైతే ఉంటుందో ఈ అమ్మాయి ఫోటో ద్వారా అమెరికాలో అమ్మాయో అబ్బాయి ఉన్నారు కదా వాళ్ళే చేరుతుంది. ఇది నమ్ముతారా? ఇప్పుడు మీరు టీవీ చూసేవాళ్ళు నాకు తెలిసిన లెక్క ప్రకారం 10% మాత్రం నమ్మొచ్చు, 90% అన్బిలీవబుల్ అంటారు. బట్ ఇట్ ఈస్ ఇన్ ప్రాక్టీస్. ఈ మధ్య తగ్గింది, మన దగ్గర చాలామంది ఉన్నారు ప్రాణికీలి. మరి దీన్ని ఏమంటారు? నమ్మేటట్టు ఉందా? ఇక్కడ ట్యాబ్లెట్ పెడితే అక్కడ తలనొప్పి ఎందుకు తగ్గుతుంది సార్ అంటారు. ఇది అయిపోయింది. సరే ఇవే అక్కర్లేదు. ఇప్పుడు మా మేనకోడలు ఉంది బెంగళూరులో, చిన్నప్పటి మామ మంత్రం కాదు, ఇదే ప్రాణికీలికు ఇలా ఉంటుందన్నమాట. మనం తీసుకొని అరచేతుల్లో డిజ్ చేసుకోవటం, ఇక్కడి నుంచి 4 పైకి పెట్టుకుంటారు, టా అంటాం కదా, టాలాగా పైకి అనేస్తాం. ఆ తర్వాత దీంట్లో చూసుకుంటే ఎనర్జీ ప్రాణశక్తి వస్తుంది. ఈ ప్రాణశక్తి ఒకటి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల దాంట్లో ప్రాణశక్తి, అందుకే మనం బతుకుతున్నాం. ఆ తర్వాత చెట్ల కింద కూర్చున్న చెట్ల నుంచి కూడా ప్రాణశక్తి తీసుకోవచ్చు. తీసుకొని కనుక వాళ్ళు తలుచుకొని పంపించేస్తే వితిన్ 5 మినిట్స్లో కడుపు ఎన్నోసార్లు తగ్గిద్దాం. మీకు దీన్ని ప్రాణికీలిక. ఇది వేదాలు కాదు, మంత్రాలు కాదు, ఏది కాదు. యూ కెనాట్ క్రిటిసైజ్ ఇట్. సపరేట్ సబ్జెక్ట్ దాంట్లో ఉంది. కానీ ఆ ప్రాణికీలిక ఎవరైతే చేస్తారో ఫిలిప్పీన్స్లో ఫౌండేషన్ అక్కడ ఉంది ప్రాణికీలికది, హైదరాబాద్ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు కూడా ఇంకో పదం పెట్టారు. ఇదంతా ఏం జరుగుతుంది దీని లోపల అంటారు. అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఏంజిల్స్ అనో పేరు పెట్టారు. మళ్ళీ ఫారెన్ కలవాలి కదా, కొంచెం ఫారెన్ కలిస్తే కానీ ఏంజిల్స్ అని పెట్టారు. అంటే ఆ ఏంజిల్స్ అంతా వెళ్తారట. ఏంజిల్స్ ఏముండరు, కానీ ఇది ప్రాపర్ శక్తికి వెళ్తుంది. అక్కడ భగవంతుని నైవేద్యం ఎట్లయితే వెళ్తుందో పదార్థం అక్కడ దాంట్లో సారం వెళ్ళిపోతుంది. ట్యాబ్లెట్ల మంది ఇక్కడ దీంట్లో సారం వెళ్ళిపోతుంది, అక్కడ చాలామంది తగ్గుతుంది. ఇది ఎందుకు ఆలోచన వచ్చింది ఓకేనంటే, ఫాస్ట్గా ట్రైన్ వెళ్ళిపోతుంటే ఒక పిల్లాడు ఏడుస్తున్నాడు. అంతకుముందు ఏదో ప్రాబ్లమ్స్ ఉంటుంది, పాప నాన్ స్టాప్. మీకు ఎక్కువసేపు పడితే కావచ్చు, ట్రైన్ స్టార్ట్ అవుతుంది, కమింగ్ స్టేషన్ దాదాపు 3 గంటలు పడుతుంది. దీనికోసం వాళ్ళు ఎవరు ఆపినా దారిలో మొత్తం ఒక అడవి మార్గం. సిటీ అయితే ఆపి హాస్పిటల్ తీసుకోవచ్చు. వాళ్ళంతా ట్రై చేసి టెన్షన్ పడుతున్నారట. టెన్షన్ పడిన తర్వాత చివరికి బాబు చనిపోయాడు అనుకుందాం ఎగ్జాంపుల్. నెక్స్ట్ టైం ఆ చనిపోయిన తర్వాత ఎవరైతే అక్కడ కూర్చున్నాడో ఏం చేద్దాం ఇట్లాంటి ఆపస్యంలో అనుకొని అప్పుడు ప్రాణికీలిని కనిపెట్టారు. నెక్స్ట్ టైం వాళ్ళు అదే ట్రైన్లో అట్లాంటప్పుడు కనుక పిల్లడు ఏడుస్తుంటే అమ్మ ఒక్క నిమిషం ఇట్లా కూర్చోబెట్టమ్మా అని ప్రాణికీలిక చేస్తాడు. ఇట్లా ఏం చేస్తారు, మనకి చక్రాలు ఉంటాయి, చక్రాలు క్లీనింగ్ చేస్తారు. షట్చక్రాలు ఉంటాయి కదా, సిస్టమేటిక్ ఉంది. ముందు దాంట్లో వెళ్ళి షట్చక్రాలు మొత్తం ఒక్కొక్కటి, విశుద్ధ చక్ర, ఆజ్ఞా చక్ర, మూలాధార చక్రాలన్నీ ఈ దూరంతో ముట్టుకోకుండా టచ్ చేయకుండా చక్రాలన్నీ క్లీన్ చేస్తాం. క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ దీనికి ఫ్రెష్ ప్రాణశక్తి దాన్ని లాక్ కూడా చేయొచ్చు. దాంట్లో ఉన్న అవన్నీ వెళ్ళిపోతాయి నెగిటివ్ ఎనర్జీ. ఇదంతా సైంటిఫిక్ ప్రాసెస్ ఉంటుంది. అంటే మనం రెండూ చూసుకున్నప్పుడు మనం అది కూడా నమ్ముతాం. దాని దేవుడు సార్ మేమైనా దేవుడిని నమ్ముతాం, ప్రసాద్ నమ్ముతాం, మీ ప్రాణికీలికేం దానం, వీళ్ళంతా ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళే. కానీ ఇప్పుడు మనతో ఇండియన్స్ అందరూ చాలామంది తెలుసు ప్రాణికీలర్స్. ఐఎమ్ ఆల్సో ప్రాణికీలర్. ఈటీవీ2లో ప్రాక్టికల్గా నేను హీల్ చేశాను. పక్కన నా అష్టాజరుగుంటే గొంతు పట్టుకుంది, దానికి నెంబర్స్ వాళ్ళు పట్టుకుంటుంది. ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోమన్నాను, ప్రాణికీలికి ఇచ్చిన 10 నిమిషాలు మళ్ళీ స్టార్ట్ అన్నాడు. 3 ఎపిసోడ్లు చెప్పాడు నాన్ స్టాప్. ఫస్ట్ ఎపిసోడ్ చెప్పాడు ఈ జాతకుడి అనాలే, ఈ జా దగ్గర అయిపోయింది. అప్పుడు మళ్ళీ దాంట్లో ఒక ప్రొడ్యూసర్ వచ్చి, లేదు సార్ నాకు తెలుసు, మా ఇంట్లో మా అమ్మాయికి కూడా హెల్త్ బాగాలేదు, వీక్లీ వన్స్ ప్రాణికీలికి వస్తారు, రేకి కూడా కొద్ది తేడా రెండింటికి ప్రాణికీలికి ఉంది. ఇది ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా. ఈ రెండు పక్కన పెడితే మన దేవుడు నైవేద్యాలు కానీ అబ్దికాలు కూడా ఏదో ఒకటి ఉంది. ఇదేమో ఓపెన్గా సైంటిఫిక్గా కనిపిస్తుంది, అదేమో కనిపించదు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇలాంటివి నమ్మాలంటే మనకు ఒకటి నమ్మకం ఇంపార్టెంట్. ఇట్ మే నాట్ బి ఫ్యాక్ట్, బట్ ఫ్యాక్ట్ కనిపించదు, బట్ నమ్మకం అనేది ఉంటుంది మనకు. ఈ నమ్మకమే అన్నిటికీ ఆధారం. కాబట్టి ఏదైనా కూడా ఊరికే విమర్శించకూడదు. డెప్త్లోకి వెళ్తే పక్కనే 2 ఉన్నాయి. ఇక నుంచి విన్నారు కాబట్టి ఇక మీరు దీని ఎగ్జాంపుల్ చేయాలంటే ఈ గూగుల్కి వెళ్ళండి, చాట్ జీపీటీకి వెళ్ళండి. నేను ఏం పదాలు వాడాను, ప్రాణికీలిక వాడాను, దీనికి రేకి అని వాడాను. ఎదురుగా ఉంటేనేమో దీన్ని మామూలుగా హీలింగ్ అంటారు. దాని పేరు కూడా డిస్టెన్స్ హీలింగ్ ఉంది. డిస్టెన్స్ స్కై ఇస్ ద లిమిట్. హైదరాబాద్ టు అమెరికా చెప్పాను మీకు.
ఎంత దూరం ఉన్నా సరే వెళ్ళిపోతుంది. సో డిస్టెన్స్ సీలింగ్ కొట్టండి, ప్రాణికీలు కొట్టండి, వచ్చేస్తుంది అక్కడి నుంచి. గూగుల్లో కొట్టండి, అవి లేకపోతే కాల్ మీ నెంబర్ తెలుసు కదా మీకు. సో ఇది ఈరోజు ఒక అద్భుతమైన ఇటు సైంటిఫిక్ అటు మన సంస్కృతి రెండు కలిపి చెప్తున్నాను. మరొక మంచి వీడియో నెక్స్ట్ శ్రీ ముదిగొండ టీవీలో చూస్తాను. సో శుభమస్తు.